గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. రాజకుమారి తిలోత్తమా, ఎక్కడ ఉన్నావు నీవు? రాజకుమారి తిలోత్తమా, నేను వచ్చేశాను. ఓం గం గణపతయే నమః. 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 తిలోత్తమ, ప్రభు శ్రీ గణేశ, నేను తమరి శరణులో ఉన్నాను ప్రభు. నన్ను రక్షించండి ఓ దేవా, నన్ను రక్షించండి. చింతించకు తిలోత్తమ, మేము సర్వదా నిన్ను రక్షిస్తూ ఉంటాము. కానీ మా మాత దేవీ శక్తి యొక్క వరాన్ని అనుసరించి నీవు మదాసురుడినే వివాహము చేసుకోవలసి ఉంది. అతనిప్పుడు అదృశ్య రూపంలో ఇక్కడే ఉన్నాడు. మదాసురుడా? అంటే నేను ఒక అసురుని వివాహమాడాలా? నువ్వు భయభీతురాలవు కావలసిన అవసరం లేదు తిలోత్తమ. రాజోద్యానవనంలో నిన్ను కలిసినటువంటి ఈ అసురుడు అన్య అసురుల కంటే భిన్నమైనవాడు. ఇతను మహర్షి చ్యవనుడికి దృష్టిపుత్రుడు. ఇంకా శృంగార రసంతో ఇతని ఉత్పన్నం జరిగింది. నీవు మా నుండి అదృశ్యుడివిగా ఉండలేవు మదాసురా. మేము నిన్ను హెచ్చరిస్తున్నాము. తిలోత్తమకు ఎప్పుడూ ఏ విధమైన కష్టాన్ని కలిగించకు. ఆమెకు హానిని తలపెట్టకు, లేదంటే మా క్రోధము ప్రళయంగా మారి నిన్ను పరిమారుస్తుంది. నేను అలాగే చేస్తాను శ్రీ గణేశ. నేను తిలోత్తమకి హృదయాన్ని సమర్పించి ఉన్నాను. నేను ఈమెని సర్వదా సుఖంగా ఉంచుతాను. ఈమెకి ఎప్పుడూ కష్టం కలిగించను. తిలోత్తమ, ఇప్పుడు నీవు నిర్భయంగా ఉండు. స్వయంవరమందు మదాసురుడు రాజకుమారుడు ప్రేమప్రియుని పేరుతో స్వయంవరం మందు ఉంటాడు. అతని నీ పతిగా స్వీకరించు. మాత శక్తి యొక్క వరాన్ని అనుసరించి ఇది అనివార్యము కూడా. మేము మాత వరమందు ఏ విధముగానూ కల్పించుకోలేము. కానీ విశ్వాసం ఉంచుకో, మేము సర్వదా నీకు సహాయము చేసేదము. తిలోత్తమ, శ్రీ గణేశునికి ఇచ్చినటువంటి నా మాటని నిండు హృదయంతో పాటిస్తాను. ఇప్పుడు నాకూ తెలిసిపోయింది, శ్రీ గణేశులు మాతశక్తి యొక్క పుత్రులని. ఇక నేను వారికి కోపం కలిగించేటటువంటి కార్యమేది చేయబోను. పుత్రి, ఓం గం గణపతయే నమః. పితాశ్రీ, ఇప్పుడిప్పుడే శ్రీ గణేశులు నాకు దర్శనం ఇచ్చారు. ఆ శక్తిమాత యొక్క వరాన్ని అనుసరించి రాజకుమారుడు ప్రేమ ప్రియునితో వివాహము చేసుకోమని ఆదేశం ఇచ్చారు. ఉత్తమం. ఇది హర్షించదగ్గ విషయం. కానీ స్వయంవరానికి పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి. మొత్తం రాజులందరికీ ఆహ్వానాలు పంపించబడ్డాయి. అందుకే ఇప్పుడు స్వయంవరం నిర్వహించడం మనకి అనివార్యం అయింది. పరమశివుని పుత్రుడు శ్రీ గణేశుని కృప నీకు ప్రాప్తించింది. ఇక స్వయంవరమందు నీ మనసుకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోవడం నీ యొక్క అధికారం. అందుకని నీవు రాజకుమారుడు ప్రేమప్రియుని కంఠమందు వరమాలను వేసి శ్రీ గణేశుల ఆదేశాన్ని పూర్తి చెయ్యి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నేడు అకస్మాత్తుగా కైలాసం జ్ఞప్తికి వచ్చిందేం గణేశ? అవశ్యం నీవు నీ మాత పార్వతిని కలియుటకు వచ్చావు. జగత్పిత, తమయందు మాత పార్వతిని, మాత పార్వతియందు తమరిని దర్శించుకుంటూ ఉంటాను. తమరిలో ఏ ఒక్కరిని దర్శించుకున్నా ఇరువురిని దర్శించుకున్న లాభం కలుగుతుంది. అంటే తమరిని దర్శించుకోవడంతో నేను మాత పార్వతి దర్శనం కూడా చేసుకున్నాను.
తమరి అర్ధనారీశ్వర రూపం సర్వదా నా కనుల ముందు ఉంటుంది. బుద్ధికే స్వామివి కదా, బుద్ధిమంతుని మాటలే అవశ్యం మాట్లాడతావు. మేమనుకోవడం దేవి పార్వతికి నీ యొక్క ఆగమన సమాచారం ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆమె ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. నీ ప్రశ్నకి సమాధానము ఆమె ఇస్తుంది. ప్రశ్న? అవును గణేశ, మాకు తెలియను ఇప్పుడు నీవు నీ యొక్క ఆరాధకురాలి వద్ద నుండి వస్తున్నావు. దాంతో ఆమెకు సంబంధించిన ప్రశ్నతో వచ్చావు. జగదీశ్వర, జగతిలోని ప్రతి పదార్థము, అన్ని సంఘటనలు తమరి దృష్టి పథమందే ఉంటాయి. అందుకే ఈ విషయమై నేను ఎట్టి తర్క వితర్కాలు చెయ్యను. నేను పార్వతీమాత నుండి కేవలం ఇది తెలుసుకుని వచ్చాను. వారి వరం యొక్క ఫలస్వరూపంగా ఆ మదాసురుడు 3 శక్తిశాలి అసురులకు పితరుడైనప్పుడు అప్పుడు వారితో నేను ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అని. పుత్ర, మదాసురుని పుత్రులతో నీవు ఎలా వ్యవహరించాలి అంటే అది ధర్మము న్యాయాలను అనుసరించి ఉండాలి. కానీ నీవు వారిని సంహరించకుండా ఉండగలిగితే నాకు ప్రసన్నత కలుగుతుంది. నీ మాత యొక్క వరంతో పాటుగా నీవు నీ యొక్క వరాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకు నీవు నీ విశిష్ట బుద్ధిని ఉపయోగించి ఏదైనా చెయ్యాలి. మాతాపితల ఆజ్ఞ శిరోధార్యం. దేవి, నువ్వు చింతించకు. పుత్రుడు గణేశుడు ఎట్టి కార్యము చేసినా అది మదాసురునికి అహితము అమంగళము కాదు. ఇప్పుడింక మంగళకారకమే అవుతుంది. రాజకుమారి తిలోత్తమ ఏం చేస్తున్నారు? నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకొని అతని మెడలో వరమాలను వెయ్యి పుత్రి. ఇది మాకు అవమానము. అవమానాన్ని మేము సహించము. ఎవరికీ తెలియని అపరిచిత రాజకుమారుని మెడలో వరమాల వేసి రాజకుమారి తిలోత్తమ అందరి గౌరవ ప్రతిష్టలను మంటగలిపింది. మేము ఈ అవినీతిని జరగనీయము. వరమాల అతని కంఠమందు వేసావు సరే, కానీ కలిసి ఉండవలసింది నీవు మాతోనే. రామా వెంట. రక్షించండి స్వామి, రక్షించండి. ఇప్పుడిక మేమే నీకు రక్షకులం, మేమే నీకు రక్షకులం. రక్షించండి. తిలోత్తమ మదాసురుణ్ణి తన జీవిత భాగస్వామిగా ఎన్నుకుని తనని తాను అతని చరణాలకు సమర్పించుకుంటుంది. ఇద్దరి ప్రేమ పెరగసాగింది. ప్రేమ ఎంతో అధికమయ్యి దిగ్దిగంతాలలో వారి ప్రేమ సుగంధం వ్యాపించినది. కాలక్రమేణా రాజకుమారి తిలోత్తమ 3 పుత్రులకు జన్మనిస్తుంది. ధనాసురుడు, లోలుపాసురుడు, విలాసాసురుడు. వారి పుట్టుకకు తిలోత్తమ ఎంతో ప్రసన్నురాలయ్యింది. అసుర పరంపరానుసారముగా 3 పుత్రులు జన్మిస్తూనే యువకులవుతారు. పితాశ్రీకి ప్రణామం. పుత్రులు ధనాసుర,
లోలుపాసుర, విలాసాసుర, నా ప్రియపుత్రులారా, మాతాశ్రీకి ప్రణామం. విలాసాసుర, లోలుపాసుర, పుత్ర ధనాసుర, మనం జన్మించింది ఈ గుహలలో నివసించటానికేనా? ఎప్పటికీ కాదు. మనం పెద్ద భవంతుల్లో నివసించాలి. ఇక్కడ ఈ అడవిలో ఎండుటాకులు, మొక్కలు, వృక్షాలు తప్ప ఇంకేమీ లేవు. విలాసాసుర, సుందరీమణులు లేని జీవితం వ్యర్థం. మనం సుందరీమణులను వెతుక్కోవాలి. వారిని సంప్రాప్తించుకున్నాక మనము స్వర్ణము రత్నాల మెరుపుని చూడకుంటే ఈ కన్నులుండి ఏంటి లాభం? ధనాసుర, నేను నీతో లోలుపాసులతో ఏకీభవిస్తున్నాను. మనం భవంతులు, సుందరీమణులు, స్వర్ణ రత్నాదుల్ని పొందడానికి శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. అవును విలాసాసుర, బల ప్రయోగంతో మనం అపార సంపత్తిని సంపాదించుకోగలుగుతాం. సుఖప్రాప్తి కోసం శక్తిని ప్రయోగించాలంటే ఆలస్యం ఎందుకు? తమరు వింటున్నారా స్వామి? మన పుత్రుల ఆలోచనలు ఏ వైపుగా వెడుతున్నాయో. భ్రాత విలాసాసుర, మనం ఏమి చేసినా కూడా శీఘ్రమే చెయ్యాలి. అవును భ్రాత, భవంతులు, సుందరీమణులు, స్వర్ణము, రత్నాదులు ఇవన్నీ కూడా పొందటానికి మనం ఆలస్యం చేస్తే వాటన్నిటినీ పొందలేనంత కాలం వాటి సుఖాన్ని మనం కోల్పోతాము. గొప్ప భౌతిక సుఖాలు పొందటానికి బాగా అన్యాయాలు, ఎంతో అవినీతి చేయాల్సి ఉంటుంది. విలాసాసుర, అందుకు మన ముగ్గురం తయారుగానే ఉన్నాంగా. మనం ఏం చేయాలన్నా కూడా అది చేసేద్దాం. అన్యాయం, అవినీతి చేద్దాం. అప్పుడే సుఖము సంపత్తి పొందగలము. నాథా, మనం మన పుత్రులకి తెలియచెప్పాలి. వీళ్ళు అసురు ప్రవృత్తిని అనుసరించి అన్యాయము, అవినీతి చేయవద్దని. తిలోత్తమ, దేవీ శక్తి వరం వల్ల పుట్టిన మన ముగ్గురు పుత్రులు అత్యధిక శక్తిశాలురు. అందుకని వీళ్ళు తమ శక్తిని అవశ్యం ప్రయోగిస్తారు. వీళ్ళకి చెప్పటం వ్యర్థం. దైత్య గురువుకు జయము. ఆపింక ఈ వ్యర్థ ప్రేలాపన. ఎందుకు జయం పలుకుతావు? దేనికోసం పలుకుతావు? ఏ హృదయంతో పలుకుతావు? నన్ను ప్రసన్నుడు చేసుకోవడానికా? తమరింత క్రోధంగా ఉన్నారని దైత్యగురు. నువ్వు అనుచితంగా వ్యవహరించి నేను క్రోధంగా ఉన్నానంటావే. నీ వ్యవహారం ప్రసన్నత కలిగించేదిగా ఉందా? నా అపరాధం ఏమిటి దైత్యగురు? క్షమించరాని అపరాధం చేశావు నువ్వు. నీ పుత్రుడు జన్మించిన సంగతి మాకు తెలియచేయాల్సిన ఆవశ్యకత లేదనుకున్నావా? మేము దైత్య గురువులం. మా కులమందు ముగ్గురు పుత్రులు జన్మిస్తే మాకు సూచన కూడా ఇవ్వవా? క్షమించండి దైత్యగురు. ఈ ముగ్గురు పుత్రుల మాతైన తిలోత్తమ తమరికి చెప్పడానికి ఇష్టపడనే లేదు. ఎందుకు ఇష్టపడలేదు? పతి యొక్క ఇచ్ఛ ముందు పత్ని యొక్క ఇచ్ఛకి అర్థం ఏముంటుంది? చెప్పు, ఎందుకు ఇష్టపడలేదు మాకు తెలియచేయడానికి? ఎందుకంటే ఈమె ముగ్గురు పుత్రులు అసుర ప్రవృత్తికి దూరంగా ఉండాలని. తిలోత్తమ, నీ ఒక అసురునికి పత్నివి, ఇంకా శక్తిశాలురైన పుత్రులకి తల్లివి. ఇక మేము అసురులకు గురువులం. ఇటువంటి పరిస్థితిలో నువ్వు అసురుల అసుర శక్తి యొక్క వృద్ధికి అవరోధాన్ని కలిగిస్తే లేదా విరోధిస్తే కనుక మేము నిన్ను మార్గం నుండి తప్పించడానికి కొంచెమైనా సంశయించక ఏదైనా సరే చెయ్యగలము. మృత్యువు భయం నాకు చూపించకండి దైత్యగురు. సదాచార మార్గాన్ని అనుసరించేవారు మృత్యు అంటే ఏమీ భయపడరు. మృత్యు అంటే భయపడేది దురాచారులే. నేనైతే నా పుత్రులని సదాచార మార్గమందు తీసుకువెడదామనుకుంటున్నాను. అసురుని పత్ని, అసురుల మాత సదాచారం గురించి మాట్లాడటమా? దురాచారులైతే అసురగణాలు దేవగణాల్లోనూ ఉంటారు. మరైతే అసురులలో సదాచారులు ఉండకూడదా ఏమిటి? నేను నా పుత్రులని సదాచారులుగానే మారుస్తాను. నేను నా ఆరాధ్యులు శ్రీ గణేశునికి మాట ఇచ్చాను. ఇది ఎప్పటికీ జరిగేది కాదు. మేము నీ ముగ్గురు పుత్రులకి ఎట్టి అసుర శక్తిని ఇస్తాము అంటే దాని చమత్కారము చూసి జగత్తే చకితమవుతుంది. నీవు నీ నిర్బల యోచనలతో మదాసురుణ్ణి ఎలాగూ పిరికివానిగా చేశావు. కానీ ఈ ముగ్గురు పుత్రులు నీ ప్రభావంలో ఎన్నడూ పడరు. ఈ ముగ్గురు స్వర్గం, పృథ్వీ, పాతాళమందు దైత్య శక్తి యొక్క ధ్వజాన్ని నిలబెడతారు.
ముగ్గురు మా ఆశ్రమానికి రండి. మేము మీకు సమస్తము ప్రసాదిస్తాం. మీకు కావలసినవన్నీ మా వెంట వచ్చి అసుర ప్రవృత్తిని అనుసరిస్తేనే భౌతిక ఇచ్చలు పూర్తయ్యేది. రండి మాతోటి. ఇలా జరుగుతుంది ఏంటి స్వామి? ఇలా జరుగుతుంది ఏంటి? మాతాపితలు జీవించి ఉండగానే పుత్రులు చెడు మార్గంలోకి వెడుతున్నారు. సదాచారులపై దురాచారులు విజయం పొందుతున్నారు. శుక్రాచార్యుడు నా పుత్రుల్ని కొనిపోయాడు. స్వామి,